మన మధ్యలో ఉన్న శాంతి గారు నిడదవోలు మనకు పాట పాడి వినిపిస్తారు. ప్రభుని స్తుతిస్తూ పాట పాడి వినిపిస్తారు. వందనాలు సిస్టర్. వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి స్తోత్రాలు. అలాగే ఎస్లేరు గ్రూప్ లో ఉన్న ప్రతి సహోదరికి నడిపించే వారికి అందరికీ వందనాలండి. కేజీఎం కూడా ప్రత్యేకమైన వందనాలు. పాట పాడి దేవుని పరచుకుందాం. శాంతి సంతోష సమాధానములు సాదా యేసులు దొరుకున్, చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్, చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్. కొంతకాలం మాయమగున్, కొంతకాలం బడి మాయమగున్, చింతాలన్నీయు విడి ప్రభు చెంత చేరిన సంతోషముగా నిచ్చు నిత్య సుఖముల్, చింతాలన్నీయు విడి ప్రభు చెంత చేరిన సంతోషముగా ఇచ్చు నిత్య సుఖముల్, శాంతి సంతోష సమాధానములు సాదా యేసులు దొరుకున్, చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్, చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్. సకల సంపదలు ఆస్తులు సకలం ఒకనాడు సమసిపోవున్, సకల సంపదలు ఆస్తులు సకలం ఒకనాడు సమసిపోవున్, సర్వంబు నీవే అని మోసపోకుము, సర్వంబు నీకు ప్రభువే నమ్ము, సర్వంబు నీవే అని మోసపోకుము, సర్వంబు నీకు ప్రభువే నమ్ము. శాంతి సంతోష సమాధానములు సాదా యేసులు దొరుకున్, చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్. సంపూర్ణ రక్షణ ప్రభు యేసు ఇచ్చును, సంపూర్ణ తృప్తి ప్రభులో దొరుకున్, సంపూర్ణ రక్షణ ప్రభు యేసు ఇచ్చును, సంపూర్ణ తృప్తి ప్రభులో దొరుకున్, పూర్ణ భాగ్యము నీకు సిద్ధపరచెను, పూర్ణ మనసుతో పరుగిడి రమ్ము, పూర్ణ భాగ్యము నీకు సిద్ధపరచెను, పూర్ణ మనసుతో పరుగిడి రమ్ము. శాంతి సంతోష సమాధానములు సాదా యేసులు దొరుకున్, చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్, చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్. వందనాలమ్మా అవకాశం ఇచ్చినందుకు. వందనాలు సిస్టర్. చక్కటి పాట పాడారు. యేసు చెంతకు చేరితే శాంతి సమాధానము దొరుకుతాయని, అలాగే మనకు సర్వంబు ఆయనే, మన సమస్తము ఆయనే, సంపూర్ణ రక్షణ స్తుతి అన్ని కూడా ఆయనలో మనకు దొరుకుతాయని, పూర్ణ మనసుతో ఆయన చెంతకు పరిగెడ రమ్మని చెప్పి చక్కటి పాట పాడి వినిపించినటువంటి శాంతి గారికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు
తనే మనకు వాక్య సందేశాన్ని కూడా అందిస్తారు. మనకు సుపరిచితులే, చూసిన అందరూ గుర్తుపట్టి ఉంటారు. ఇంతకుముందు కూడా మనకి సాక్ష్యాన్ని పంచుకున్నారు. అలాగే 2-3 సార్లు వాక్యాన్ని కూడా చెప్పారు. జూమ్ లో రెగ్యులర్ గా తను కనెక్ట్ అవుతూ ఉంటారు, జాయిన్ అయ్యి వాక్యాన్ని వింటూ ఉంటారు. కాబట్టి మనకి పరిచితులే కాబట్టి అందరూ సెల్ ఫోన్లను అందరూ కూడా మ్యూట్ లో పెట్టుకొని జాగ్రత్త వాక్యాన్ని వినాలని కోరుతున్నాను. అందరికి ఒక సిస్టర్ వాక్య సందేశాన్ని అందిస్తారు ఇప్పుడు మనకి. వందనాలండి. వందనాలండి. వందనాలు. ఈ అవకాశం అనుగ్రహించిన దేవునికే స్తోత్రాలు. అలాగే మరి గ్రూప్ లో ఉన్న వారందరికీ వందనాలు. మరి పెద్దలైన మరి కజీ అమ్మ గారికి అందరికీ కూడా వందనాలండి. మరి నేనైతే పెద్దగా ఏమి జ్ఞానం కలవాలని ఏమి కాదు. మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మరి అందరికీ మరి ఎంతో పెద్దవారు, మరి అంటే ఆత్మీయంగా పెద్దవారు, మరి అందరూ కూడా మరి ప్రభులో ఎదిగిన వారే. మరి మీ ఎదుట అయితే మరి నేను మాట్లాడటానికి చిన్నదాన్ని. సిస్టర్ సారీ అండి, కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, ఫోన్ వచ్చింది దాని గురించి. సరే, ఇప్పుడు మరి ఈ రోజు దేవుడు నాకు ఇచ్చిన మరి ఏం మాట్లాడాలి ప్రభువా అని ప్రభు సన్నిధిలో అడిగితే, దేవుడు నాకు ఇచ్చినవి మాటలు మీ ఎదుట పంచుకోవడానికి దేవుడు మరి కృప చూపించిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికే స్తోత్రాలండి. నా సాక్ష్యం అయితే ముందుగా చెప్పాను. మరి అన్య కుటుంబం నుండి దేవుడు మమ్మల్ని రక్షించుకుని ఆయన బిడ్డలుగా స్వీకరించుకుని మరి ఆయన పనిలో వాడుకుంటున్నాను. దేవునికే స్తోత్రాలు. మరి దేవుని పని అంటే పెద్దగా మరి ప్రత్యేక సువార్త పరిచర్య కాదు, కానీ సంఘాన్ని ఆనుకుని దేవుని కొద్దిగా చిన్నగా పని చేయడానికి దేవుడు కృప చూపిస్తున్నాడంటే. మరి కొన్ని మాటలు లేఖనంలో నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాము. మరి మొదటిగా మరి మన ప్రవర్తన ఎలా ఉండాలి అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథంలో మరి కొంతమంది స్త్రీల ప్రవర్తన మనం చూసుకుందాము. తర్వాత మనము ఇంకా ఎలా ఉండాలో ఆత్మీయంగా కొన్ని మాటలు చూసుకుందామండి. అంటే అందరికీ తెలుసున్నవే, మరి దేవుని లేఖనంలో నుండి మరి నెమరు వేసుకుంటున్నాం అంతే. మరి దేవుని వాక్యాన్ని మనము నెమరు వేసుకుంటూ దేవుణ్ణి మరి స్తుతిద్దాము. మరి ఇక్కడ రూతు గ్రంథంలోను అందరికీ తెలుసున్న మాటలే, అందులో నుండే కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాము. రూతు గ్రంథంలోను కొంతమంది స్త్రీలు ఉన్నారు కదండి, మరి నయోమి, ఓర్పా, ఋతు, మరి ఇంకా కొంతమంది స్త్రీలు ఉన్నారు. మరి ఒక్కొక్కరి ప్రవర్తన గురించి మనం జ్ఞాపకం చేసుకుందాము. మరి ఇక్కడ మరి రూతు ప్రవర్తన, ముందుగా నయోమి ప్రవర్తన చూసుకుందాం. మరి నయోమి ప్రవర్తన మనకి ఎలా ఉంది అంటే, ఒక మాట మనము ఫస్ట్ అధ్యాయము మొదటి అధ్యాయము మొదటి వచనము ధ్యానం చేసుకుని చిన్న ప్రార్థన దేవుని సహాయం కోరుకుందాం అండి. మరి మొదటిగా రూతు గ్రంథము మొదటి అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాయితీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురం ఉండిరి. మరి నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొనిరి. వారిలో ఒక దాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నిలిచిన తర్వాత మహ్లోను, కిల్యోను ఇద్దరును చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులు తన ఈ పెనిమిటిని లేనిదాయెను. మరి ఇక్కడ మరి నయోమి గురించి మనం కొన్ని మాటలు మనం చూసుకుంటే, మరి ఒక్కొక్కరి ప్రవర్తన గురించి మనము మరి దేవుడు నాకు చూపించినవే మనం పంచుకుందాం అండి. మరి దేవుడి కృప ద్వారా మరి ఇక్కడ మరి వీళ్ళు నయోమి ప్రవర్తన మనం కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం.
మరి ఇక్కడ న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలిగింది. కరువు వచ్చినప్పుడు మరి యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశంనకు వెళ్ళాడు. అంటే బెత్లెహేము అంటే మనకు అందరికీ తెలుసున్నదే, రొట్టెల ఇల్లు అని. మరి బెత్లెహేము అంటే ఆశీర్వాదకరమైంది ఆ పట్టణం. మరి అక్కడ ఆ దేశంలో కరువు వచ్చిందని మోయాబు దేశము వెళ్ళారు. మోయాబు దేశము కాపురం ఉండడానికి మరి నయోమి భర్త 2 కుమారులు మరి మోయాబు దేశం వెళ్ళారు. మరి చిన్న దేవుని సహాయం కోరుకుని మరి ముందుకు సాగుదామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మహనీయుడా, మహోన్నతుడా, నిత్య నివాసగు మా తండ్రి, మీకు స్తుతులు నాయనా, స్తోత్రములు. మీ ఆత్మ సహాయాన్ని మా మధ్య ఉంచండి. మరి ప్రభా, ఒట్టి పాత్రగా ఉన్న నన్ను నేను మాట్లాడితే ఫలితం ఉండదు, కానీ ప్రభా నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మ చేత నింపి మీ ఉద్దేశం మా పట్ల బయలుపరిచి మా మధ్య మీరుండి నడిపించమని, ఈ కూడిక నీకు మహిమకరంగా మీరే జరిపించమని, అపవాద క్రియలను దూరపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన పుణ్యనామమున స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 వందనాలు. మరి ఇక్కడ మరి నయోమి ప్రవర్తన మనం చూసుకుంటే, మరి నయోమి కుటుంబం ఎలాగ ఆలోచించారంటే, మరి అంటే మనం స్త్రీల గురించి ఆలోచిస్తున్నాం కనుక, అంటే వెళ్ళడానికి కారణము ఒక స్త్రీ కూడా అవుతుంది కదా. మరి భర్తకు మరి వెళదామని సహకరిస్తేనే మరి వెళ్ళగలుగుతారు. ఇక్కడ మరి రొట్టెల ఇల్లు వంటి బెత్లెహేమును విడిచిపెట్టి వెళ్ళడానికి అంటే ముందుగా ఇక్కడ వీళ్ళ ఆలోచన ఎలా ఉందంటే, మరి వాళ్ళ శరీర ఆలోచనే. ఎందుకంటే మరి ఇక్కడ కరువు ఉంది, మనం తినడానికి ఉండటానికి ఏమీ లేదు, మనము వేరొక చోటకు వెళ్ళి మనము ఉందాము అనే ఒక ఆలోచన. అంటే అది మరి ఒక శరీర ఆలోచనే కలిగి ఉంది, కానీ ఆత్మీయంగా ఆలోచిస్తే మరి వాళ్ళు మరి కరువులో కూడా సహాయం చేయగల సర్వశక్తిమంతుడు మన ప్రభు, ఆయనే చూసుకుంటాడు. మనం ఉందాము అనే ఒక నిరీక్షణ ఎప్పుడు ప్రభువును హత్తుకున్నప్పుడే ఉంటది. మరి వీళ్ళు మరి ఒక శరీర ఆలోచన చేశారు. ఇక్కడ కరువు వచ్చింది, మనం ఇక్కడి నుంచి వేరొక చోటకి మంచిగా ఉన్న చోటుకి వెళ్దాం అనే ఒక ఆలోచన కలిగి వాళ్ళు వెళ్ళారు. మరి ఈమె ఆలోచన, ఈమె ప్రవర్తన ఎలా ఉందంటే మరి ఒక శరీర ఆలోచన, ఒక శరీర ఆలోచనే. ఎందుకంటే మనము ఇప్పుడు నా బిడ్డలు నన్ను ఇక్కడ కరువుతో వీళ్ళ పరిస్థితి ఏంటి అని ఒక ఆలోచన, వాళ్ళంతట వాళ్ళ ఆలోచన కలిగి వెళ్ళారు. కానీ మరి ఇప్పుడు మరి దేవుణ్ణి హత్తుకుని అక్కడే ఉంటే మరి ఆయన చిత్తమేమో ఏందో మరి మనకు తెలియదు. కానీ మరి ఇక్కడ మరి వాళ్ళైతే మరి మోయాబు దేశం వెళ్ళడానికి మరి వాళ్ళు మరి ముందడుగు వేశారు, మోయాబు దేశం వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా భర్త చనిపోయాడు కదా, నా బిడ్డలతో నేను ఇక్కడ ఏం చేయగలను, మరి మరలా నా దేశం వెళ్ళిపోదామని ఆలోచన చేయలేదు. మరి అక్కడ మరి భర్త చనిపోయిన తర్వాత కూడా అక్కడే ఉన్నది. అక్కడే ఉండి మరి ఆ మోయాబు దేశంలో ఇద్దరు స్త్రీలను తీసుకుని మరి తన కుమారులకు వివాహం జరిగింది. వివాహము జరిగిన తర్వాత కూడా 10 సంవత్సరములు ఉన్నారు. ఇక్కడ వార్ప రెండవ దాని పేరు వార్ప, ఒక దాని పేరు వార్ప, రెండవ దాని పేరు ఋతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహలోను కిలియోను ఇద్దరు చనిపోయారు. మరి వివాహం జరిగిన తర్వాత కూడా 10 సంవత్సరాలు ఉన్నారు అక్కడ. మరి 10 సంవత్సరాలు ఉన్నారు, కానీ వీళ్ళకి పిల్లలు కలిగారు అని కూడా లేదు కదా, పిల్లలు లేరు. మరి కానీ అక్కడ ఆశీర్వాదంగా ఫలభరితంగా లేరు వాళ్ళు, అయినప్పటికీ కూడా అక్కడే ఉన్నారు. ఆశీర్వాదంగా ఫలభరితంగా లేరు, కానీ మరి వాళ్ళైతే మాత్రం అక్కడే ఉన్నారు. కానీ మరి నయోమి అయితే మరి తన భర్తను పిల్లలను కూడా కోల్పోయింది. మరి ఇంతకీ ఆమె ఆ ప్రవర్తన మనం చూసుకుంటే లోకములో ఉన్న వాటి వైపు చూసిందే, కానీ ఆత్మీయంగా మరి ప్రభుని హత్తుకుని ఉంటే అక్కడే నిలిచి ఉండేది కదా, అక్కడే నిలిచి ఉండేది. నా ప్రభు ఇప్పుడు నిజంగా మనము ఆత్మీయంగా చూసుకుంటే మరి కష్టం వచ్చినా, సమస్య వచ్చినా, పరిస్థితి వచ్చినా మనం తొలగిపోకూడదు. ఒక్కొక్కరు ఎలా ఉంటున్నారంటే ఇక్కడ ఈ ఇంట్లో కష్టంగా ఉంది కదా, ఇంట్లో వచ్చిన కానీ ఇబ్బందిగా ఉంటుంది, వేరే ఇల్లు చూసుకుందాం. అద్దె ఇల్లు అయితే మనం వెళ్ళి వేరే ఇంటికి వెళ్ళిపోతాం, కానీ మరి అదే సొంత ఇల్లు అయితే వెళ్ళం కదా. కానీ అది వాటి వైపు చూస్తున్నారు. మరి ఒక సమస్య వచ్చినా సమస్య వైపు చూడకూడదు. మనం ప్రభువుని హత్తుకుని ప్రభు వైపు చూస్తే మనకు అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. మరి ప్రవర్తన మరి మన ఎలా ఉంటుందంటే లోకం వైపు, పరిస్థితుల వైపు చూసే ప్రవర్తన. పరిస్థితుల వైపు చూసి మరి ముందుకు సాగారు, కానీ వారు భర్తను బిడ్డలను కూడా
కోల్పోయింది. కానీ మరలా ఏమంటుంది, దేవుడే నాకు ఈ శ్రమను కలగచేశాడని మరలా దేవుని మీదకే నింద. ఈ కష్టం వచ్చింది అంటే దేవుడు ఇలా కలగ చేశాడు, దేవుడు నాకు ఇచ్చాడు. మరి దేవుడు నిన్ను నన్ను అక్కడ ఉండొద్దు, వేరే చోటకు వెళ్ళిపో అని చెప్పలేదు కదా. వచ్చాము అంటే, ఉన్నాము అంటే అది దేవుని మనం అలాగా నిలిచి ఉండేవారిగా ఉండాలి. మరి ఇక్కడ ఈ ప్రవర్తన, ఈమె ప్రవర్తన ఎలా ఉంది అంటే, మరి లోకానుసారంగానే, శరీరానుసారంగానే చూసుకుంది. కానీ ఆత్మీయంగా ప్రభుని హత్తుకున్న సహోదరిగా కనిపించట్లేదు. మరి ఇంకొక సహోదరి వార్ప గురించి మనం చూసుకుందాం. తన మరి కోడలైన వార్ప కూడా మరి ఆమె ప్రవర్తన ఎలా ఉంది అంటే, మరి ఇక్కడ 1వ అధ్యాయము మనకు అందరికీ తెలుసున్నవేనండి. మనం ఒక్కొక్కరి గురించి మనం ధ్యానించుకుందాం. మనం మొత్తం చదివితే సమయం సరిపోదు. మరి ఇక్కడ 1వ అధ్యాయము 14వ వచనంలో చూసుకుందాం. ముందుగా మనకు అందరికీ తెలుసున్నది వృత్తాంతం అంతా. మరి ఇక్కడి నుంచి బయలుదేరి మరి దేవుడు బెత్లెహేమును మరలా ఆశీర్వదించాడు అని చెప్పి మరలా తిరిగి ప్రయాణం అవుతున్నప్పుడు వాళ్ళ ప్రయాణంలో మరి ఇద్దరు కోడల్ని కూడా మీ తల్లి ఇంటికి వెళ్ళిపోండి, తండ్రి ఇంటికి మీరిద్దరు కూడా అని వెళ్ళిపోమన్నప్పుడు మరి తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళడానికి మరి ఇష్టపడరు ముందుగా. కానీ ఇక్కడ వార్ప అయితే అత్తను ముద్దు పెట్టుకుని తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. వార్ప ప్రవర్తన కూడా ఒక మాట చూసుకుందాము. 14వ వచనం, ఋతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనంలో చూసుకుంటే, వారు ఎలుగెత్తి ఏడవగా, చదువుతారండి. వారు ఎలుగెత్తి ఏడవగా వార్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా, చదువునామా? చదవను. ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యుద్ధకును తన దేవుని యుద్ధకును తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలు వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, చాలండి. ఇక్కడ వార్ప ప్రవర్తన ఒకసారి చూసుకుందాము. ఇక్కడ వారు ఎలుగెత్తి ఏడవగా వార్ప తన అత్తను ముద్దు పెట్టుకుని రూతు ఆమెను హత్తుకొని, ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోటికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలి వెంబడి వెళ్ళుమన్న. ఇక్కడ మరి వార్ప చూసుకుంటే ఆమె మరి తన ఎక్కడి నుండి వచ్చింది అంటే మోయాబు దేశం నుండి వచ్చారు కదండి. మోయాబు దేశమే వాళ్ళు. ఇక్కడ మరలా ఇప్పుడు వీళ్ళు బెత్లెహేం ప్రయాణం అయ్యారు, కానీ వారిది మోయాబు దేశం అన్య దేశం అంటే విగ్రహారాధన జరిగే ప్రదేశం. వారు ప్రయాణమై వెళ్ళారు, కానీ ఆమె తిరిగి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? మరి ఇక్కడ అత్తను ముద్దుకు పెట్టుకుంది, వెళ్ళిపోయింది, తిరిగి వెళ్ళింది, తిరిగిపోయింది. అంటే మరి అత్త నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆ ప్రభుని హత్తుకోకుండా మరి తన తండ్రి ఇంటికి, ఇక్కడ మనం ఒక వచనం చూసుకుంటే మరి తన అత్తను ముద్దు పెట్టుకొను. మరి ఇక్కడ 15వ వచనం, ఆమె, ఇదిగో నీ తోటి కోడలు మరి తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయింది. మరి ఇక్కడ ఈమె ఎవరిని చూసుకుని తిరిగి వెళ్ళిపోయింది? ఇప్పుడు అత్తతో వెళితే తనకు భర్త లేడు, అత్తకి భర్త లేడు, మరి మేము ఇంకా కష్టము పరిస్థితి అంటే ఆ కష్టము పరిస్థితి వైపు చూసింది. అంతేకాకుండా మరి తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు, మరి తన దేవుడు ఎవరు? విగ్రహారాధన, అన్య దేవతలు వారు ఆరాధించే వారి వెనక్కి తిరిగిపోయింది. మరి ఇక్కడ ఆశీర్వాదకరమైన సర్వశక్తిని నీడలోకి వచ్చింది కానీ ఆమె మరలా తిరిగి వెళ్ళిపోయింది, తన దేవుని యొద్దకు వెళ్ళిపోయింది, తన జనుల యొద్దకు వెళ్ళిపోయింది, అన్య జనాంగం యొద్దకు తిరిగి వెళ్ళిపోయింది. తిరిగిపోయిన సహోదరిగా ఈమె కనిపిస్తుంది. ఈమె తిరిగి వెళ్ళిపోయింది, దేవుణ్ణి హత్తుకున్న సహోదరిగా లేదు. మరి ఏదైనా ఎటువంటి పరిస్థితులు వచ్చినా ప్రభువుని మనం ఒక్కసారి తెలుసుకున్నాక, ఇక్కడ మరి ప్రభువుని అంగీకరించిన కుటుంబం వద్దకే కదండి ఆమె వచ్చింది. ఆ కుటుంబంలో కట్టబడింది. మరి ఆ 10 సంవత్సరములు వాళ్ళతో ఉన్నప్పుడు కూడా మరి ప్రభువుని తెలుసుకున్న సహోదరియే. కానీ వెనుతిరిగి నువ్వు వెళ్ళు అని అన్నప్పుడు వెనుతిరిగి వెళ్ళిపోయింది. వెనుతిరిగే వారంగా ఉండకూడదు. మరి తన జనుల యొద్దకు, అలాగే తన దేవుని యొద్దకు, మరి తన దేవుని యొద్దకు తిరిగిపోయింది. అంటే తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. తన తండ్రి మరి విగ్రహారాధన, ఆ దేశము పాపపు దేశమే, విగ్రహారాధన దేశం, అన్య దేశము, ఆ దేశంలోకి తిరిగి వెళ్ళిపోయింది. నేను వెళ్ళను అనే ప్రవర్తన ఆమెలో లేదు. తిరిగి వెళ్ళిపోయింది.
ఆమె జీవితం అక్కడతోనే, ఆమె జీవితం ఏమైందో మనకు తెలియదు కదా. ఇక్కడ ఇంకా అక్కడ వరకే వార్పా జీవితం. అంటే ప్రభువుని ఆమె మూడుబారిపోయిన జీవితమే, కానీ ఆమె జీవము గల దేవుని వైపు చూడలేదు, కానీ తన శరీరానుసారముగా మరంటే ఆమె కూడా మరి లోకానుసారంగానే చూసిన వ్యక్తిగా ఉంది. తన జనులు నాకు సహాయం చేసేవారుగా ఉన్నారు, నా తండ్రి ఇంటి వారు నాకు సహాయం చేస్తారు, మరి నేను దిక్కులేని వానిగా ఉన్నాను, నేను నాకు సహాయం చేస్తారు, నా తల్లిదండ్రులు చేస్తారు, నా దేవుడే నాకు సహాయకుడు అని ఆమె విగ్రహాల వైపు వెళ్ళిపోయింది, తిరిగి వెళ్ళిపోయింది. వెనుతిరిగిన వారికి ఆశీర్వాదం లేదు, వెనుతిరిగే వారికి ఆశీర్వాదం లేదు. మరి మనం వెనుతిరిగిన ఒక సహోదరి మనకు తెలుసు కదా, ఉప్పు స్తంభం అయిపోయింది. మరి దేశము లోకం వైపు, లోకంలో ఉన్న ఆశల వైపు చూసి వెనుతిరిగింది లోతు భార్య, మరి ఉప్పు స్తంభం అయిపోయింది. అంటే ఆమెకి ఇంక అక్కడతో ఆమె జీవితం ఆగిపోయింది కదా. ఆమె జీవితం ఆగిపోయింది, ముందుకు సాగేది ఏమీ లేదు. ఆమె జీవితం అక్కడతో అయిపోయింది. ఇక్కడ ఈమె కూడా వెళ్ళింది, మరి తన విగ్రహాల మరి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది, కానీ అక్కడ ఆమె జీవితం కూడా అక్కడతోనే ఆపేశాడు దేవుడు. మరి ఆమె జీవితం ఏమైందో మనకు తెలియదు, కానీ తర్వాత మరి రూతు ప్రవర్తన మనము జ్ఞాపకం చేసుకుందాము. కానీ ఈమె ప్రవర్తన ఎలా ఉంది అంటే మరి వెనుతిరిగి వెళ్ళిపోయిన సహోదరిగా కనిపిస్తుంది. నయోమి ప్రవర్తన ఎలా ఉంది అంటే మరి తన కష్టాల్లో, పరిస్థితుల్లో, శ్రమల్లో స్థిరమైన హృదయం ఆమెకు లేదు. స్థిరముగా ప్రభుని హత్తుకునే హృదయం ఆమెకు లేకుండా అక్కడ ఆమె చేసిన క్రియను బట్టి ఆమె సమస్తమును కోల్పోయింది. మరలా నెమ్మది లేకుండా ఆ పరిస్థితుల్లో ఉన్నది. కానీ తర్వాత దేవుడు మరలా నెమ్మది ఇచ్చాడు బెత్లెహేమునకు తిరిగి వచ్చినప్పుడు. అది దేవుని మహాకృప ద్వారా. మరి ఇక్కడ రూతు అనే సహోదరిని కూడా మనము చూసుకుందాం. ఆమె ప్రవర్తన కూడా, ఆమె కూడా అన్య దేశం నుండి వచ్చిన సహోదరియే కదా. ఆమె అన్య దేశం నుండి వచ్చింది. అంతేకాకుండా ఆమె కూడా మరి విగ్రహారాధన కుటుంబం నుంచే వచ్చింది. అంతే, ఆమె మరి తను తిరిగి వెళ్ళలేదు. అక్కడ మరి ఆమెకు కూడా సహాయంగా ఏముందో తెలియదు. మరి ఆ బెత్లెహేము వెళ్ళిన తర్వాత ఆమెకు అక్కడ ఏముందో కూడా తెలియదు, అక్కడ ఆశ్రయం ఏమిటో కూడా తెలియదు. కానీ ఆమె ఒకే ఒక తీర్మానం చేసుకుంది, ఆ 10 సంవత్సరాల్లో అత్త ఆరాధించే దేవుడు మరి గొప్ప దేవుడని ఆ రూతు ఎరిగిందగా కనిపిస్తుంది. ఇక్కడ 16వ వచనం చదువుకుందాము. మరి రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటునే నేను నివసించదును, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదును, మరణము తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక అనెను. ఇక్కడ రూతు ఒక తీర్మానం చేసుకుంది. రూతు ప్రవర్తన ఎలా ఉంది అంటే నేను తిరిగి వెళ్ళను, అత్త ఒక్కతి దాన్ని నేను విడిచిపెట్టను. ఆమె మనస్సు ఎలాగుందంటే ముందు ఇంకా ఏదో ఉన్న ఆశీర్వాదాన్ని ఎప్పుడు చూడలేదు, కానీ ఆ ఎదురుగుండా ఉన్న ఒక్క సహోదరిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. అంటే ఎంత ప్రేమో ఆమెలో ఉంది కదా. ముందుగా ప్రేమ అన్నిటినీ కప్పును. ప్రేమ కలిగి ఉంటే ఏదైనా ముందుకు సాగగలుగుతాము, ఎవరినైనా హత్తుకుని జీవించగలుగుతాం. మరి మీకు ఆస్తి లేదు, పాస్తి లేదు, ఏమీ లేదు. ఆమెకు ఆస్తి లేదు, ఏమీ లేదు. ఆమె మరి రిక్తురాలిగా నేను వచ్చానంటుంది. అంటే ఆమె అన్ని కోల్పోయి వచ్చింది, అన్ని కోల్పోయినాయి. కానీ మరి తన ఆ అత్తవిని ఏమి చూసి హత్తుకుంది? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వెక్కడుంటే అక్కడే ఉంటాను, కష్టం అనిపించినా కష్టమే, నువ్వెక్కడున్నా నేను అక్కడే ఉంటాను అని చెప్పి అత్తను హత్తుకుంది. అలాగే అత్త నమ్మిన దేవుణ్ణి హత్తుకుంది. ఇక్కడ నీ దేవుడే నా దేవుడు అంటుంది. మరి అత్త నమ్మిన దేవుడే నా దేవుడు, ఆయన జీవము గలవాడు, ఆయన సహాయకుడు, మేము బేదలుగా ఉన్నా నాకు సహాయం చేసే గొప్ప దేవుడని ఆమె ఎరిగిన సహోదరిగా కనిపించి ఆ దేవుణ్ణి హత్తుకుంది గనుకనే మరి ఆమె నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని అత్తను హత్తుకున్నట్లుగా అత్త నమ్మిన దేవుణ్ణి హత్తుకుంది. మరి జీవము గల దేవుని హత్తుకుంది గనుక ఆమె జీవితము ఆశీర్వాదకరంగా దేవుడు చేశాడు. మరి ఇక్కడ వార్పా జీవితం అక్కడితోనే ఆగిపోయింది. మనకు తెలియదు మరి ఆ ఆశీర్వాదం ఏమి జరిగిందో మనకు తెలియదు, కానీ మనకందరికీ తెలుసు ఏంటంటే మరి తిరిగిన వారికి ఆశీర్వాదం ఏమీ లేదు, ముందుకు సాగిన వారికే ఆశీర్వాదం ఉంది.
మరి మనము ఈ పోరాట జీవితంలో ముందుకు సాగేవారిగా ఉండాలి, కానీ వెనకడుగు వేసేవారిగా ఉండకూడదు. ఎటువంటి మరి ముందున్న వెనకన్న జీవితంలో ఎంత విగ్రహాలను విడిచిపెట్టి వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, అదిగో నీకు కష్టం వచ్చింది, నీకు సమస్య వచ్చింది, నీకు బాధ వచ్చింది అని వేలెత్తి చూపించేవారు కూడా ఉంటారు. కానీ మనము ప్రభువుని హత్తుకున్నాం గనుక ప్రభువుని హత్తుకుని ముందుకు సాగేవారిగా, ముందడుగు వేసేవారిగానే ఉండాలి, గాని మరి మనం వెనకడుగు వేసేవారిగా మాత్రం ఉండకూడదు. ఈ రూతు అది మరి విగ్రహాలను విడిచిపెట్టింది, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టేసింది, సమస్తమును విడిచిపెట్టేసింది. విడిచిపెట్టి ముందుకు సాగింది. అత్తను హత్తుకుని అత్త నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి అని హత్తుకుని ఆయన ముందుకు సాగిన సహోదరిగా కనిపిస్తుంది. అంతేకాకుండా మరి ఇక్కడ మరి ఒక తీర్మానం చేసుకుంది, నీతోనే నేను ఉంటాను. మరి మరణము తప్ప ఇంక ఏది కూడా మనల్ని వేరు చేయలేదు. అంటే మరి నిజంగా చివరి వరకు కూడా విడిచిపెట్టలేదు కదా. అత్త మరి వివాహం చేసింది, వివాహం జరిగిన తర్వాత అసలు విడిచిపెట్టలేదు కదా ఆమె. మరి నువ్వు మరణం తప్ప ఏది వేరు చేయదు అన్నది తనతోనే ఉంచుకుంది, ఆమెను కూడా మరి ఎంతగానో ఆ అత్తను ఒక తల్లిలాగా భావించుకుని తల్లిలాగా స్వీకరించింది. అంత ప్రేమ మనలో కూడా దేవుడు ఉంచాలని దేవుడు తెలియచేస్తున్నాడు. దేవుడు క్రీస్తు ప్రేమ మనలో ఉంటే మరి అందరినీ ప్రేమించే మనసు, అత్తను కూడా హెత్తుకునే మనసు, ప్రేమించే మనసు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరి నిజంగా ఈ సహోదరిని ప్రేమ గల ఈ ప్రవర్తన మనము కూడా కలిగి ఉండాలి. ఈ ప్రవర్తన ఇక్కడ ఈ సహోదరి ప్రవర్తన ఎలా ఉందంటే, మరి ఏమీ లేకపోయినా కానీ నిజంగా నాకేమిస్తావు, అసలు కుమార్తెల తల్లిదండ్రులే నువ్వు నాకేమిస్తావు, కుమారులైనా నువ్వు నాకేమిస్తావు అనే పరిస్థితులే ఉంటున్నాయి. కానీ అసలు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రేమించే మనసు నీలో ఉందా? ఏమీ లేకపోయినా మనకు ఇచ్చే మనసు, ఆ ప్రేమ, క్రీస్తు ప్రేమ కలిగి మనం ఉండాలి. ఆయన మనకు ఈ లోకంలో ప్రేమను కుమ్మరింపబడింది, మనం స్వీకరించుకోవడమే, మనం హత్తుకోవడమే. ఆయన ప్రేమ మన హత్తుకుని మనం నడవడమే. దేవుని వాక్యమే ప్రేమలేఖగా మనకిచ్చాడు. ఈ ప్రేమలేఖను మనం ధ్యానిస్తూ అన్వయిస్తూ మనము మరి ఆ ప్రేమను ఇతరులకు చూపించే వారిగా మనం ఉండాలి. దేవుడు అసలు క్రీస్తు ప్రేమ మనం చూస్తే హింసించి బాధించిన వారి సహితము ప్రేమించమంటున్నాడు కదా. ఆ ప్రేమ మనలో ఉండాలి నిజంగా. మరి ఇక్కడ ఈ సహోదరి అయితే కష్టమే నష్టమే అక్కడ జరిగేది. ఆ దేశం వెళితే అక్కడ నీకు నిందలు వస్తాయో దోషణలు వస్తాయో ఏమో నాకు తెలియదు, కానీ నేను నీతోనే ఉంటాను. ఎంత ఇష్టముగా ముందుకు వచ్చిందో కదా రూతు. మరి నయోమి వెంబడి వచ్చింది. మరి ఇక్కడ నయోమి వెంబడి వచ్చినప్పుడు పొరుగు స్త్రీలు అందరూ కూడా చూసినప్పుడు నేను మరి ఆమె కూడా ఎలా అంటుంది, మరి సర్వశక్తుడు నాకు మరి చాలా దుఃఖం కలగచేశాడు, దేవుడు దుఃఖం కలగచేసాడు అనే ప్రవర్తనే అనే ఆలోచనే మరి ఈ నయోమికి ఉంది. ఇక్కడ ఇంకొక మాట అంటారు కదా, ఇక్కడ 12వ వచనంలో కూడా మరి యెహోవా నాకు విరోధి ఆయను. మరి కోడళ్లతో ఏం చెప్తుంది? యెహోవా నాకు విరోధి ఆయను, దేవుడు నాకు విరోధంగా ఉన్నాడు, దేవుడు నాకు దూరంగా ఉన్నాడు, సర్వశక్తుడు నాకు మరి దుఃఖం కలుగు చేశాడు, నేను అంతటినీ కోల్పోయి నన్ను మరి నన్ను నయోమి అనవద్దు, మారా అంటే చేదు, నేను చేదుగా మారిపోయాను, నా పరిస్థితి అంతా మారిపోయింది, నేను మధురముగా లేను, మారాగా మారిపోయాను అని. అంటే తాను ఎంతగానో బాధపడుతుంది. మరి అంతా కూడా మరి కానీ తన ప్రవర్తన ఎలా ఉందంటే మరి దేవునిని ఘనపరిచేదిగా లేదు కదా. దేవుని ఘనపరచట్లా, నేను చేసుకున్న దానికి నాకు ఇలా జరిగింది అంటలేదు. సర్వశక్తుడు దేవుడే నాకు ఇలా కలుగు చేశాడు, ఏదైనా కష్టం వచ్చినా సమస్య వచ్చినా మరి దేవుడి వల్ల ఇలా జరిగింది అని మనం ఎప్పుడూ అనుకోకూడదు. మనము చేసిన క్రియల వల్లనే, మన క్రియలను బట్టి, మనం చేసిన క్రియలను బట్టి, మనం చేసిన మరి నడవడికను బట్టి, మన ఆలోచనలు బట్టే అసలు మనకి జరిగేది అంతయు కూడా మనం చేసుకున్న క్రియలను బట్టే. నిజంగా దేవుడు ఇది చెయ్యి, ఇది ఇలా చెయ్యొద్దు అని దేవుడు చెప్తున్నాడు. అయినప్పటికీ కూడా మనకు మరి మరణమా జీవమా, అలాగే నీతి మార్గమా రక్షణ మార్గమా, మరి దారి తప్పే మార్గం, ఇరుకు మార్గమా విశాల మార్గమా, అన్ని మన ఎదుటి ఉంచి నడవమంటున్నప్పుడు మనం ఎలా నడుస్తున్నాము, మన నడవడికి ఎలా ఉంటుంది? ఎంత పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చి ఎన్నో మాటలు మన ఎదుటి ఉంచి నువ్వు ఈ చక్కటి మార్గంలో నువ్వు నడువు అని తెలియచేస్తున్నప్పుడు మన నడకను, మన ప్రవర్తనను, మన ఆలోచనలు అన్ని కూడా మనం సిద్ధపరచుకుని మనమే మరి పాడు చేసేసుకుంటున్నాం. కానీ దేవునికి మహిమకరంగా మనం జీవించలేకపోతున్నాం.
దేవునికి మహిమకరంగా మనం జీవించేవారుగా ఉండాలి. మరి ఈ సహోదరి అయితే ఎంతగా ప్రభుని హత్తుకుందో కదా, ప్రభుని హత్తుకుంది. మరి తర్వాత మరి ఆమె ప్రవర్తనను మనం చూసుకుంటే కూడా నిజంగా ఆమె ప్రవర్తన ఎలా ఉంది తెలుసా? మరి మునుపటి ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన, సత్ప్రవర్తన ఇంకా మంచిగా ఉందని మరి ఇక్కడ బోయాజు చెప్తున్నాడు. బోయాజు పరిచయమా? పరిచయం కాదు కదా. బోయాజు పరిచయం ఏమీ లేడు. కానీ అక్కడ ఉన్న మరి పట్టణంలో నిజంగా బోయాజ్ గురించి చూసుకున్నా కూడా ఆమె మరి నయోమి అయితే ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కానీ మరి బోయాజు వాళ్ళ కుటుంబం కూడా అక్కడే ఉన్నారు కదా. ఇంకా అక్కడ ఉన్న ప్రజలు ఉన్నారు. ఆ కరువులోంచి ఉన్న వాళ్లే కదా వాళ్ళ కుటుంబం కూడా. కానీ వాళ్ళు ఆశీర్వాదకరంగానే ఉన్నారు. దేవుణ్ణి హత్తుకున్న కుటుంబం. అసలు బోయాజు కుటుంబం గురించి మనం చూసుకుంటే మరి బోయాజు తల్లి ఎవరో తెలుసా? బోయాజు తల్లి రాహాబు. రాహాబు కుటుంబం కూడా అక్కడే ఉన్నారు. దేవుణ్ణి హత్తుకున్న సహోదరి. వేశ్య అనే ఆ సహోదరి ప్రవర్తన దేవుడు చూసి ఆమెకు మరి ఈ అధ్యాయంలోనే లాస్ట్ లో వచనంలో చదువుతాం. సల్మాను అనే ఆ సహోదరునితో వివాహం జరిగింది. బోయాజునిచ్చాడు దేవుడు. మరి బోయాజు పొలములు ఆస్తి ఉంది. ఆస్తిపరుడు, బహు ఆస్తిపరుడుగా ఉండి ఆశీర్వాదకరంగా దేవుని హత్తుకున్న వాడిగా ఆ కుటుంబం అక్కడ ఆశీర్వదించబడింది. అంటే వాళ్ళు కూడా కరువులో ఉన్నారు కదా. కరువు నుండి ఆశీర్వదించబడ్డారు అంటే వాళ్ళు లోకం వైపు కాకుండా ప్రభు వైపు చూచారు. ప్రభువుని హత్తుకుంటే ఆశీర్వాదం ఉంటది. కరువులో విత్తనం వేయగా ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు కదా. నూరంతల ఫలం ఫలింపచేశాడు దేవుడు. కరువు కలిగినా ఎటువంటి కష్టం వచ్చినా నా ప్రభువు చేయగల సమర్థుడు అని మనం నమ్మిన ఎడల ఆయన మహిమను చూపిస్తాడంతే. మరి ఇక్కడ వారి కుటుంబం ఆశీర్వదించబడింది. బోయాజు కుటుంబం ఆశీర్వాదకరంగానే ఉంది. మరి ఇక్కడ బోయాజు పొలములో పరిక వేరుకోవడానికి వెళ్ళిన ఈ రూతు ప్రవర్తన చూసి మరి అక్కడ ఎంతగానో ఆమె నీ ప్రవర్తన ఈ కుమారి అని పిలుస్తున్నాడు ఆయన. అంటే ఆమెను చూచేటప్పటికి మరి మరి ఆ కృప కుమ్మరింపబడింది. కృప కుమ్మరింపబడింది కదా. ఇక్కడ 8వ వచనంలో బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములోకి ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికెత్తుల యొద్ద నిలకడగా ఉండుము. ఇక్కడే ఉండు నీవు పొలములు ఇక్కడ పరిగి వేరుకోమని మరి ఎంతగా ప్రేమగా మరి చెప్పగలుగుతున్నాడు. అంతేకాకుండా ఆమె ప్రవర్తన ఇంకొక చోట 12వ వచనం, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. నిజంగా అలాగే సంపూర్ణమైన బహుమానము మరి రూతుకిచ్చాడు కదండి. ఇక్కడ ఆమె ఎలాగా ఆమె దేశాన్ని ఆమె మరి విగ్రహాలు విడిచిపెట్టేసింది, అన్య దేశాన్ని విడిచిపెట్టేసింది, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టేసింది, అన్నీ విడిచిపెట్టేసి నిజంగా మరి అబ్రహాము గారు కూడా దేవుడు పిలిచినప్పుడు సమస్తమును విడిచిపెట్టి వచ్చిన ప్రభువుని నమ్మి వచ్చిన వానికి అబ్రహామును మరి అసలు విశ్వాసులకి తండ్రిగా దేవుడు గొప్ప ఆశీర్వాదమును అనుగ్రహించాడు కదా. దేవుడు ఏది మనం కోల్పోతున్నామో దానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో ఇది కోల్పోయామా అని మనం దేని విషయంలో దుఃఖపడవసరం లేదు. దానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. మరి పాత నిబంధన గ్రంథంలో అంటే యోబుకు 2 ఆశీర్వాదం ఇచ్చాడు. తన ఆస్తి సమస్తమును కోల్పోయాడు, 2 ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ప్రభుని హత్తుకున్నాడు అంతే. దేవుడు మత్తయి సువార్తలో లూకా సువార్తల్లో చెప్తున్నాడు, అది రిఫరెన్స్ గుర్తులేదు. మరి నిజంగా ఈ వేటినైతే శిష్యులు అంటారు కదా, వేటినైతే ప్రభుని హత్తుకుని వేటిని కోల్పోతామో వాటికి 100 రెట్లు దేవుడు నీకు తిరిగేస్తానంటున్నాడు. అంటే అసలు 100 రెట్లు ఇస్తే ఎంత ఆశీర్వాదమో కదా మనకు. అంటే దేవుడు ఇచ్చేది ఏదైనా భూలోక ఆశీర్వాదము ఉంది, పరలోక ఆశీర్వాదం కూడా దేవుడు ఇస్తాడు. ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మరి ఇక్కడ ఈమె ప్రవర్తన చూసుకుంటే మరి దేవుడు ఎంతగానో సంతోషించే విధంగా ఈమె ప్రవర్తన ఉంది. ఇక్కడ పరిగి వేరుకుంటుంది. మరి తన అత్తకు ఆమె మరి సహాయకురాలిగా ఉంది. తన అత్తకు సహాయకురాలిగా ఉంది. తమ అత్త పర్మిషన్ తీసుకుని మరి ఆమె పరిగి ఏరుకోవడానికి వెళ్ళింది. అంతేకాకుండా అక్కడ పేలాలు ఇస్తే ఆ పేలాలు మళ్ళా నా అత్తకు కూడా, అంటే మేమిద్దరమే ఉన్నాము అంటే ఒక ఆలోచన ఉంది కదా వెనకాల. ఇంకా నా తల్లి లాంటి ఆమె ఉంది, నాకు తల్లి ఉంది నాకు అని ఒక ఆలోచన ఉంది. ఆ పేలాలు తను తిని కొన్ని మళ్ళీ ఆమె పట్టుకు వెళ్ళింది. అంటే ఆ మనస్సు ఎలా ఉందంటే మరి మరి మర్చిపోలేదు ఆమె కదా. అంటే ప్రేమ ఎవరిని మర్చిపోలేం. ప్రేమ కలిగి ఉంటే ప్రతి ఒక్కరికి కూడా
మరి నిజంగా మనము ప్రేమతో జయించే వారిగా ఉండాలి ప్రతి పరిస్థితుల్ని కూడా. కష్టమే, దుఃఖమే, తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోతే ఆశీర్వాదంగా, సంతోషంగా బ్రతకొచ్చు. కానీ ఆమె ఇక్కడ ఆ తండ్రి మరి సర్వశక్తిని వెంబడిస్తే ఆమె మరి నిజంగా మరి జరిగేది ఆశీర్వాదము వైపు తనకు తెలీదు కానీ, మరి దేవుని హత్తుకుని ముందుకు వచ్చింది. మరి ఆమె అత్తను హత్తుకుని ముందుకు వచ్చింది. ఒక విధవరాలిని ఆదరించే సహోదరిగా ఆమె ఉంది. మరి నిజంగా ఆమె మరి గొప్ప ఆశీర్వాదం పొందుకుంది కదా! ఆమె ప్రవర్తన గురించి ఒక మాట మనం చూస్తే మరి 10వ వచనం. 3వ అధ్యాయము 10వ వచనంలో, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుపటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకుము. నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. అసలు ఆమె యోగ్యురాలనే బిరుదు పొందుకుంది కదా! ఎంత ఎంత ఆనందమో! నిజంగా యోగ్యురాలవు. నీ ప్రవర్తన మరి మునుపటి ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన ఇంకా మంచిది. సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన కలిగిన సహోదరిగా ఉంది. మంచి ప్రవర్తన. మరి ఈమె మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన ఇంకా బాగుంది. నీవు నేను రక్షింపబడి మొదటిలో ఎలా ఉన్నాం, ఇప్పుడులో ఎలా ఉన్నాం. మొదటి ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన ఇంకా ఎక్కువగా ఉండాలి మనకు. మంచి ప్రవర్తన, మంచి ప్రవర్తన. ఇంకా తగ్గిపోయామా? ఇంకా ప్రభు మాటల్లో, ప్రభు ఆలోచనలో, ప్రభు క్రియల్లో ఇంకా వృద్ధి పొందాలి కానీ తగ్గిపోయే వారిగా ఉండకూడదు. మన ప్రవర్తన మరి మునుపటి ప్రవర్తన కంటే మరి ఇప్పటి ప్రవర్తన ఇంకా సత్ప్రవర్తన, ఇంకా మంచి ప్రవర్తన కలిగిన వారిగా, ఇంకా అనేకులను ఆదరించేవారుగా, అనేకులకు సహాయం చేసేవారుగా మన ప్రవర్తన ఎలా ఉంది? ఇక్కడ ఈ సహోదరి ముందు ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన ఇంకా ఎక్కువగా ఉంది. మంచిగా ఉంది. మనము మంచివారు. మన ప్రభువు మంచివాడు. ఆ మంచివాడైన ఆ ప్రభువు ఆయన స్వారూప్యంలో మనకు నిర్మించుకున్నాడు. ఆయన బిడ్డలుగా మనం కోల్పోయినదంతయు మనకి ఇవ్వడానికి ఆయన పరలోకమును విడిచిపెట్టి మన కొరకు ఈ లోకానికి వచ్చేసాడు. ఆయన రక్తం ద్వారా మన పాపాలు కడిగి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిర్దోషులుగా మనల్ని తీర్చాడు. ఆయన బిడ్డలుగా స్వీకరింపబడిన మనము, ఆయన కుమార్తెలుగా ఉన్న మనము ఆయన స్వారూప్యములోకి దినదినము మార్చబడాలి. మార్పు అనేది ఒక్క రక్షణ పొందేంత వరకు కాదు. మనము ఆయన రాజ్యం చేరేంత వరకు కూడా మనము దినదినము మార్పు పొందేవారిగా ఉండాలి. మన ప్రవర్తన ఇంకా మంచిగా, సత్ప్రవర్తన గలవారిగా, ఇంకా దేవునికి హత్తుకునే విధంగా, ఆయన సంతోషపెట్టే విధంగా, ఆయన్ని మహిమపరిచే విధంగా. బోయాజు మరి రూతు ప్రవర్తన చూసి సంతోషిస్తున్నాడు, ఆశీర్వాదం ఇస్తున్నాడు. మన ప్రభు ద్వారా మనం ఆశీర్వాదం పొందుకుంటున్నామా? ఆయనను సంతోషపెట్టే విధంగా మనం జీవిస్తున్నామా? మనము దినదినము కూడా ఆయన పనిలో ఉండేవారుగా, ఆయనను సంతోషపెట్టే విధంగా మన ప్రవర్తన, మన క్రియలు, మాటలు, నడవడిక, ఆలోచన, ఎవరిని మనం దేవుని దుఃఖపెట్టేవారిగా ఉంటున్నామా, సంతోషపెట్టేవారిగా ఉంటున్నామా? ఇక్కడ బోయాజు ప్రవర్తన, ఈ రూతు ప్రవర్తన చూసి బోయాజు ఎంతో సంతోషించేవాడిగా ఉన్నాడు. మునుపటి ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన ఇంకా మంచిగా ఉంది అని మరి గొప్పగా, చక్కగా, నీవు యోగ్యురాలవు, ఇక్కడ ఉన్న వారందరూ నువ్వు యోగ్యురాలుగా ఎంచుతున్నారు అని. అతను కూడా యోగ్యుడు. నువ్వు కూడా తండ్రి ఎదుట నువ్వు యోగ్యురాలిగా ఉన్నావా? అర్హత లేని మనకు దేవుడు ఆ యోగ్యుడు, ఆయన స్తుతులకు పాత్రుడైన ఆ ప్రభువు, అత్యున్నతమైన ఆ ప్రభువు మన కొరకు మన హృదయాల్లో నివసించడానికి దిగి వచ్చేసాడు కదా! మరి ఆ ప్రభువుని మనం ఎంతగా ఘనపరుస్తున్నాము, ఆ ప్రభువుని మనం ఎంతగా మరి హత్తుకుని జీవిస్తున్నాము. అంతేకాకుండా ఆయనను సంతోషపెట్టే విధంగా నిన్ను నన్ను చూసి మునుపటి ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన ఇంకా బాగుంది అనే విధంగా మనం ఉంటున్నాం. ఇంకా లోకాచారాల్లో మరి నిజంగా మరి కొంతమంది సేవకులు చెప్తున్నారని కాదు గాని, మన పెద్దలు చెప్తున్నారని కాదు గాని, కొంతమంది ఎలాగా అంటే వారము, ఈరోజు శుక్రవారం, ఈరోజు మంగళవారం, ఈరోజు చనిపోయిన వాళ్ళకి వెళ్ళకూడదు, వెళ్ళిన వచ్చిన తర్వాత తానాలు చేయాలి. నిజంగా అసలు ఈ రోజు అమావాస్య, నిజంగా ఏంటి మనము ఈ రోజులు మనం చూసుకుంటున్నామా? ఇంకా అన్ని ఆచారాలు విడిచిపెట్టట్లేదు. సమస్తము మనం విడిచిపెట్టి ఆయన ఏం చెప్పాడు? మనం ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు, పరిగెట్టక్కర్లేదు. మనకి ఇచ్చిన క్యాలెండరీలో ప్రతిరోజు వాక్యం ఉంది. అంటే
దేవుడు ప్రతిరోజు చేసి మంచిది 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 అన్నాడు, కానీ ఈ రోజు చెడ్డ రోజు, ఈ రోజు ఏది చెడు రోజు అనేవి రాయలేదు కదా. మంచి రోజే, అన్ని మంచిది మంచిది అని వాక్యం ఇచ్చినప్పుడు, ఆ ప్రభువా నీవు ఈ రోజు వాగ్దానం ఇచ్చావు, దేవానికి స్తోత్రాలు. అంతే, మనకి ఈ రోజు మంచిదే, ఈ రోజు మంచిది. మన ప్రభు ఈ రోజు మంచిగా ఇచ్చాడు, ఈ రోజు అంతా కూడా దేవుడు మంచిగా చేస్తాడు. ఇంకా ఎదురు ఏమి అసలు ఏది మనం చూసుకోవసరం లేదు. సర్వశక్తుడని దూతని నీకు కావలిగా కూడా పంపిస్తుంటే ఇంకెదురెందుకు నీకు? ఎవ్వరెదురు అవసరం లేదు. ఆయన దూతేమో నీకు కావలిగా ఉంది. ఉంటామా ఈ లోకంలో ఉంటాం, ఏదైనా యాక్సిడెంట్ అయిపోతే దేవుని రాజ్యంలో ఉంటాం కదా. మరి మరణ భయాన్ని కూడా మనం తీసేసాడు కదా. మనం ఎప్పుడు కూడా దేని విషయంలో కూడా మనం ధైర్యంతో ముందుకు సాగేవారిగా ఉండాలి. కానీ ఇదిగో ఈ రోజు అని రోజులు చూసుకోవడం, అలాగే ఎదురులు చూసుకోవడం, ఇవన్నీ కూడా విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టేసింది మనం మరలా హత్తుకోకూడదు. ఆ విడిచిపెట్టింది విడిచిపెట్టేయాలి, కానీ మరలా హత్తుకోకూడదు, అంతే. ఏమో మునుపటి దినాల్లో మనం ఎలా ఉన్నామో మనకు తెలియదు, కానీ ఇప్పటి ప్రవర్తన మనం ఎలా ఉంది అని మనల్ని ప్రశ్న వేసుకోమని చెప్తున్నాడు. ఇప్పటి ప్రవర్తన, ఈ రూతు ప్రవర్తన ఎలా ఉంది? అన్య దేశం నుండి వచ్చింది, కానీ ఆమె ప్రవర్తన మునుపటి ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన సత్ప్రవర్తన మంచిగా ఉంది. ఆమె యోగ్యురాలుగా ఉంది. నీవు నేను రక్షింపబడి ఎన్ని సంవత్సరాలైంది, మనం యోగ్యులుగా, మనము దేవుని చేత ఘనత పొందుకునే వారిగా, బలా నమ్మకమైన మంచి దాసురాలా మంచి దాసుడా అని మనం అనిపించుకోవాలి అంటే ఈ లోకంలోనే మనం ప్రయాసపడాలంతే. ఈ లోకంలోనే మన ప్రవర్తన ఆయనకి ఇష్టలుగా మనం జీవించే వారిగా మనం ఉండాలని ఈ మరి రూతు ప్రవర్తన ద్వారా మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా కొంతమంది స్త్రీల ప్రవర్తన కూడా మనం చూసుకుందామా. అంతా చదివితే మనకు సమయం సరిపోదు, కానీ మరి రూతుకైతే మరి ఆ తర్వాత మనకు జరిగిందంతా మనకు తెలుసు. మరి అత్త ద్వారా మరి వివాహం చేయడానికి మరి ఏర్పరచబడిన, మరి తర్వాత ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటే ఆ వ్యక్తి చేసుకోనంటే మరి తర్వాత మరి ఈ బంధుధర్మం జరిగించడానికి బోయాజు ముందుకు వచ్చి వివాహం చేసుకున్నాడు. బోయాజు వివాహం చేసుకున్న రూతుని వివాహం చేసుకున్న తర్వాత అక్కడున్న ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. వేలకు తల్లి యొగదు అని, మరి రాహాబును పోలిన లాగా, లేయాను పోలిన దానిలాగా అని మరి వాళ్ళు మరి వృత్తాంతంలో ఉన్న వారిని కూడా, పెద్దలను కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించిన వారిగా, అంటే అక్కడున్న ప్రజలకు కూడా, మరి అక్కడున్న ఆ ఊరు దేశ ప్రజలకు కూడా ఇష్టముగా ఉంది వారి వివాహం కూడా. ఇష్టపడి చేశారు. నిజంగా ఆ వివాహము సంతోషంగా వివాహం జరిగిన తర్వాత మరి కొంతమంది స్త్రీలు ఆమెకు మరి అక్కడ ఆశీర్వదించి వివాహం చేశారు. తర్వాత మరి తనకు బిడ్డ పుట్టినప్పుడు మరి కొంతమంది పొరుగు స్త్రీలను గురించి కూడా ఒక మాట, వారి ప్రవర్తన ఎలా ఉందో మనము ఆమె వారి ప్రవర్తన కూడా మనం చూసుకుందాము. ఇక్కడ మరి ఆ ఊరి ప్రజల ప్రవర్తన ఎలా ఉంది, మరి ఆమెను ఆశీర్వదించారు వివాహం జరిగిన తర్వాత. ఆ పాయింట్ చదివిన తర్వాత ముందుకు వెళ్దాము. 11వ వచనం, 4వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత 4వ అధ్యాయం 11వ వచనం. అందుకు మరి పురద్వారము నుండిన ప్రజలందరూ మరి పెద్దలను, మరి మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను, లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఇక్కడ ప్రజలు ఆశీర్వాదం ఎలా ఆశీర్వదిస్తున్నారో కదండి. మరి నిజంగా ఎంత సంతోషంతో ఆశీర్వదిస్తున్నారో. మరి వీళ్ళు మరి ఇప్పుడు ప్రజలు అసలు నిజంగా ఎలా అనుకుంటారో, విధురాలను చేసుకుంటున్నాడు, ఒక భర్త చనిపోయిన కుమార్తెను చేసుకుంటున్నాడు అంటే ఎన్నో మాటలు అంటూ ఉంటారు. కానీ నిజంగా అసలు ఆమెకి ఏముందని నువ్వు చేసుకుంటున్నావు, ఆమెకి ఏమీ లేదు కదా, అసలు ఎన్నో వస్తా ఉంటాయి. కానీ ఇక్కడున్న ప్రజలు అలాగా ఆ ఉద్దేశం వాళ్ళకి లేదు. అక్కడున్న ప్రజలు ఏమని ఆశీర్వదిస్తున్నారంటే, మేము నీకు సాక్షులం, ఈ వివాహం చేసుకున్న దానికి మేము సాక్షులం అని చెప్తున్నారు. మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఈ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్ల చేయును. ఈమె మోయాబు దేశం నుండి వచ్చింది, అన్య దేశం నుండి వచ్చింది అని ఒక మాట కూడా ఎవ్వరు అంటలేదు. ఇంకా ఇశ్రాయేలు వంశమును నీకు ఆశీర్వాదంగా చేయను. నిజంగా వంశాన్ని వృద్ధి చేసే సహోదరి అని ఆశీర్వదిస్తున్నారు అక్కడ ఉన్న ప్రజలు, ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కూడా. నిజంగా అట్టి మనస్సు, ఎంత మంచి మనసు కదా వాళ్ళది. నిజంగా మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనుషులు ఎలా ఉంటున్నారంటే నిందలు వేసేవారిగానే ఉంటారు. మరి నిజంగా కానీ అక్కడున్న ప్రజలు ఎంత ప్రేమిస్తున్నారో కదా ఆమెను. ఈ స్త్రీ కూడా ఇశ్రాయేల్ జనాంగంలో మరి వారిని వృద్ధి చేస్తుంది నీకు.
నీ వంశావళి వృద్ధి చేస్తుందని, రాహేల్ను పోలింది గాని లేయాను పోలిన దానిగాను చేయునుగాక అని ఆశీర్వదిస్తున్నారు. ఆ తర్వాత ఆశీర్వదించిన తర్వాత దేవుడు ఆశీర్వదించి ఆమెకు మరి ఫలింప చేసి మరి గర్భఫలాన్ని ఇచ్చాడు. ఒక కుమారుణ్ణి దేవుడు ఆశీర్వాదకరంగా ఇచ్చాడు కదా. మరి 14వ వచనం, 4వ అధ్యాయము 14వ వచనం చూద్దాము. అప్పుడు స్త్రీలు 13 చదువుకుందాం ఒకటి. బోయాజు రూతును పెండ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఇక్కడ ఒక కుమారుడును ఆమెకు అనుగ్రహించాడు దేవుడు. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతింపబడును గాక. ఇక్కడ ఎక్కడికొచ్చి వీళ్ళు అంటున్నారు మరంటే, మరి నయోమి వద్దకు వచ్చి కొంతమంది స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినొందును గాక. ఆయన నామము ఇశ్రాయేలీయుల్లో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతన్ని కనెను. ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కౌగిట ఉంచుకొని వానికి దాదిగా ఉండెను. అసలు ఈ స్త్రీలు అన్న మాటలు ఆ బాబుని ఆ నయోమి హత్తుకునే మనసుగా చేసింది కదండి. అసలు నిజంగా మరి ఈ ప్రార్థన మరి లోతుగా మనం ఆలోచిస్తే, మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చూసుకుంటే నీ నీ కోడలు ఇంకో వివాహం జరిగింది, బిడ్డ కూడా పుట్టేసింది, నిన్ను ఇంక వదిలేస్తుంది, నిన్ను ఇంకా చూడదు, నీ పని అయిపోయింది, అలాగే అంటారు కదా ఇప్పుడున్న వాళ్ళైతే. కానీ అక్కడున్న పొరుగు స్త్రీలు ఎంత మంచి మనసు, ఆ పొరుగు స్త్రీల మనస్సు మనం కలిగి ఉండాలి. మనము హత్తుకునే విధంగా వాళ్ళని చేయాలి. కానీ ఇంక నీకు ఈ పిల్లోడి వల్ల నీకు ఇంకా కష్టమే అన్నారు అనుకోండి, ఆమె హృదయం ఆ బిడ్డను హత్తుకోదు కదా, హత్తుకోదు. తనకి ఇచ్చిన కుమారుణ్ణి, తన భర్తను కుమారుడిగా స్వీకరించదు. ఆ హృదయంలో ఒక ముళ్ళు గుచ్చుకుపోతుంది. కానీ వారి మాటలు ఎలా ఉన్నాయంటే, వారి మాటలు హత్తుకునే విధంగా ఉన్నాయి, వాళ్ళని హత్తుకునే విధంగా చేస్తుంది. వారి మాటలు, ఆ పొరుగు స్త్రీలు ఎంత మంచిగా మాట్లాడుతున్నారు. నీవు నేను పొరుగు స్త్రీలుగా ఉన్న మనము మంచి మాటలు మాట్లాడేవారిగా ఉండాలి, మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి. ఈ పొరుగు స్త్రీల మాటలు ఎలా ఉన్నాయంటే మరి ఇక్కడ హత్తుకునేంతగా ఉన్నాయి. మరి వాళ్ళ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. మరి స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినొందునుగాక. ఇక్కడ యెహోవాను స్తుతిస్తున్నారు. అలాగే ఆయన నామము అంతేనా, ఆయన నామము ఇశ్రాయేలీయులలో ప్రకటింపబడును గాక. థ్యాంక్స్ అండి. ఆయన నామము ఇశ్రాయేలీయుల్లో ప్రకటింపబడును గాక అంటే యెహోవాను, ప్రభువుని స్తుతిస్తున్నారు. ఆ తర్వాత నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతన్ని కనెను. అంటే ఇక్కడ మరి ఎంతగా 7 కుమారుల కంటే ఎక్కువగా ఉన్న నీ కోడలు అంటే, ఇంకా కోడలుగా అంటే ఆమెను కొడుకుగా, నిన్ను పోషించేదిగా అంటే, ఇంక వాళ్ళు కూడా ఎంతగా మరి తన కోడల్ని హత్తుకునే విధంగా మాట్లాడుతున్నారు. నీ కోడలు ఇతన్ని కనెను, ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగును. ఈ కుమారుడు నీకు పోషకుడగును. అసలు నిజంగా మంచి మాటలు పలుకుతున్నారు కదండి వాళ్ళు, మంచి మాటను పలుకుతున్నారు. నిజంగా మన మాటలు ఒక కుటుంబాన్ని కట్టేదిగా ఉండాలి, కుటుంబాన్ని విడిచిపోయేదిగా ఉండకూడదు. మన మాటలు అంత మంచి మాటలు మరి ఇక్కడ ఈ సహోదరులు మాట్లాడుతున్నారు. ఇక్కడ నీకు పోషకుడగును వృద్ధాప్యము, నీకు నిజంగా మనము ఏంటి, ఇంకా నీకు ఆమె వివాహం అయిపోయింది, ఇంకా నిన్ను పట్టించుకోదు, నీకు జీవితం ఇంక లేదు, నీకు ముసలితనంలో నీకు ఇంకేమీ సహాయం లేదు, నిన్ను విడిచిపెట్టేసింది, నీకు మరి ఆమెకు వివాహం అయిపోయి పెళ్లి అయిపోయింది, పిల్లలు పుట్టేశారు అంటే, అది ఇంకా ఆ మాటలు వస్తే అక్కడ ఆ హృదయం హత్తుకునే హృదయం విడిపోతుంది కదండి.
కానీ అసలు ఇక్కడున్న ఈ పొరుగు స్త్రీల మాటలు ప్రవర్తన ఎలా ఉంది అంటే వాళ్ళని హత్తుకునే విధంగా చేస్తుంది. నీకు వృద్ధాప్యంలో నీకు పోషకుడగును ఈ కుమారుడు అంటే నా మనవడు అని ఆమె నా కుమారుడు కంటే ఈ కుమార్తె దేవుడిచ్చిన ఈ కుమార్తె ద్వారా పుట్టిన ఈ కుమారుడు నాకు పోషకుడగును అంటే ఎంతగా ఆమెను హృదయపూర్వకంగా హత్తుకునే విధంగా మాట్లాడుతున్నారు కదా. ఎంత సంతోషంగానూ మాట్లాడుతున్నారు. ఇక్కడ నీకు పోషకుడగును అని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కౌగిటనుంచుకొని వారికి దాదిగా ఉండును. కౌగిటనుంచుకుంది, హత్తుకుంది. ఆ బిడ్డను తీసుకుని హత్తుకున్నది ఆ సహోదరి నయోమి. నాకు పోషకుడు నా బిడ్డ, నా మనవడు అని చెప్పి హత్తుకుంది. నిజంగా అంటే హత్తుకునే మనస్సును కలగ చేయడానికి ఒక మాటే కారణం కదండి. ఆ పొరుగు స్త్రీలు ఎలా మాట్లాడుతున్నారంటే ఆ బిడ్డను తన తల్లి ఆ దాది ఎత్తుకుని హత్తుకునేంతగా ఆ ప్రేమను పంచేంతగా వారిని దగ్గర చేశారు. ఒక ముళ్ళుగా కాకుండా మాట మరి ప్రేమ గల మాటగా వాళ్ళు మాట్లాడారు. వారి ప్రవర్తన ఎంత మంచిగా ఉందో కదా. అలాగా మనము మరి మంచి ప్రవర్తన కలిగి మన పొరుగు స్త్రీలుగా మనం ఉన్నాం. పొరుగు వారి ఎదుట ఒక మంచి మాట మాట్లాడేవారిగా ఉండాలి. కానీ వారిని బాధ పెట్టేవారిగా కాకుండా, వాళ్ళలో కుటుంబాల్లో చిచ్చులు పెట్టేవారిగా కాకుండా, మరి వాళ్ళలో సమాధానం లేని స్థితి కలగచేసేవారిగా కాకుండా, ప్రేమ గల వారిగా, వాళ్ళు హత్తుకునేవారిగా, వాళ్ళు ఒక కుటుంబముగా కలిసి ఉండేవారిగా, వారిలో మనము ఎటువంటి మనస్సు కలిగి మనం ఉంటున్నాం? కుటుంబాలు కట్టేవారిగా ఉంటున్నామా? కుటుంబాలు కట్టే ప్రవర్తన కలిగి, కుటుంబాల్లో కూడా ఒక తోటికోళ్ళున్న, అత్తగారున్న, ఎవరున్నా కానీ మనం ప్రేమించే మనస్సు మనం కలిగి ఉండాలి. హత్తుకునే మనసు కలిగి ఉండాలి. ఒక పొరుగువారిగా ఉన్నా కానీ పొరుగువారి ఎదుట మనం కూడా ఒక మంచి మనస్సు ప్రవర్తన కలిగిన వారిగా మనం ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఈ సహోదరుల ద్వారా. ఈ ఈ పక్కన పొరుగు స్త్రీల ద్వారా మనము పొరుగు స్త్రీలుగా ఉన్నాం. మనము కూడా మన మాటలు మరి మన ప్రవర్తన కూడా మంచిగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ స్త్రీలు మరి నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేద్ అని పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషై యొక్క తండ్రి. ఇక్కడ మరి పొరుగు స్త్రీలే మరి తన బిడ్డకు పేరు పెట్టారు కదండి. పొరుగు స్త్రీలే పేరు పెట్టారు. ఎంత సంతోషంగా పేరు పెట్టారో నిజంగా. ఇప్పుడైతే నా బిడ్డకు నేనే పేరు పెట్టుకోవాలి, తండ్రికి కూడా సంబంధం లేదు. అది ఇంకా పెద్దవాళ్ళు పక్కన పెట్టేస్తున్నారు. తల్లిదండ్రుల ప్రక్కన పెట్టి మీ ఇష్టం మా ఇష్టం కాదు, మా ఇష్టమే మా పిల్లలకి మేమే పేర్లు పెట్టుకుంటాం, మేమే సెలెక్ట్ చేసుకుంటాం అంటున్నారు. కానీ ఇక్కడ పొరుగు స్త్రీలు పెట్టారు పేరు. పొరుగు స్త్రీలే మరి ఈ బాబుకి పేరు పెట్టారు కదా. బోయాజు కుమారుడికి మరి ఏమని ఓబేదు. ఈ ఓబేదు మరి ఎవరి కుమారుడు అంటే బోయాజు, రూతు బోయాజుల కుమారుడు. మరి ఇక్కడ ఇద్దరు నానమ్మలు ఉన్నారు కదా. మరి అసలు ఇద్దరు నానమ్మల పేర్లు ఎవరైనా చెప్తారా? బోయాజు ఇద్దరు నానమ్మల పేర్లును ఎవరికైనా తెలుసా? మరి నిజంగా ఇద్దరు నానమ్మలు ఉన్నారు ఇక్కడ. నిజంగా మరి రాహాబు అలాగే ఇద్దరు నానమ్మలతో మరి ఇక్కడ చక్కగా బోయాజు మరి ఆశీర్వాదకరంగా పెరిగిన వాడిగా ఉన్నాడు. అంటే మరి రాహాబు గురించి వ్రాయబడలేదు కానీ ఇక్కడ చివరిలో మనం చూస్తాము మరి వంశావళి రాయబడింది కదా. పెరేసు వంశావళి ఏదనగా చదువుతూ వరకే చదువుదామండి. పెరేసు హెస్రోను కనెను. హెస్రోను రామును కనెను. అమ్మినాదాబును నయస్సోనును కనెను. నయస్సోను షల్మానును కనెను. షల్మాను బోయజును కనెను. బోయజు ఓబేదును కనెను. ఓబేదు యెషైను కనెను. యెషై దావీదును కనెను. ఇక్కడ మరి వీరి వంశావళి మనం చూసుకుంటే మరి షల్మాను మరి బోయాజును కన్నారు కదా. మరి బోయాజు ఓబేదును కన్ను. ఇక్కడ షల్మాను మరి రాహాబు భర్తగా మనం చూస్తున్నాం క్రీస్తు వంశావళిలో. నిజంగా మరి రూతు గురించి చూసుకుంటే మంచి ప్రవర్తనగా ఆమె మార్చుకుంది. ఆమె మంచి ప్రవర్తన కలిగి ప్రవర్తించింది. మరి సర్వశక్తిని నీడకు వచ్చింది. ఆయన రెక్కలే ఆమెకు మరి సురక్షితాన్ని కలుగచేసి
మరి అంతేకాకుండా దేవుడు ఎంతగా మూడుబారిపోయిన జీవితం, భర్త లేకుండా కష్టమైన పరిస్థితిలో ఉన్న ఆ జీవితం ప్రభువుని హత్తుకున్నది. దేవుడు మరి ఆ పరిగి వేరుకున్న ఆ పొలమునే ఒక వారసురాలుగా చేశాడు కదా! ఆ భూలోక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అలాగే పరలోక ఆశీర్వాదాన్ని కూడా ఇచ్చాడు. క్రీస్తు వంశావళిలో ఆమె పేరు లిఖింపబడింది కదా! ఎంత గొప్ప ఆశీర్వాదము. దేవుణ్ణి హత్తుకుంటే మరి లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టి, లోకాశలను విడిచిపెట్టి ప్రభుని హత్తుకున్న వారికి దేవుడు ఆశీర్వాదము, భూలోక ఆశీర్వాదం ఉంది, పరలోక ఆశీర్వాదం ఉంది. మరి మనకు పరలోక ఆశీర్వాదాన్ని కూడా ఆ జీవ గ్రంథంలో మన పేర్లు లిఖింపచేశాడు. అది మనము ఎంతగా మరి ప్రభువుని సంతోష పెడుతూ ముందుకు సాగేవారిగా, ఆయన కొరకు మనము పరిపూర్ణులుగా మనం ముందుకు సాగేవారిగా ఉండాలి. అంతేకాకుండా కొన్ని మాటలు మనం చూసుకుందాం ఇక్కడ. మరి ముందుగా నయోమి ప్రవర్తన చూసాము. ఆమె మరి శ్రమలలో స్థిరముగా నిలబడలేకపోయింది. ఓర్పా కూడా తిరిగి వెళ్ళిపోయింది. అలాగే రూతు అయితే ప్రభువును హత్తుకుంది, ముందుకు సాగింది. ఆమె మూడుబారిపోయిన జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా చేశాడు. అంతేకాకుండా పొరుగు స్త్రీల ప్రవర్తన కూడా మంచి ప్రవర్తనగా ఉంది. మరి మన ప్రవర్తన కూడా మంచిగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా తిమోతి పత్రిక 4:11 మనం చూసుకుంటే మరి మన ప్రవర్తనలో మరి విశ్వాసులకు మాదిరిగా మన ప్రవర్తన ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని హత్తుకున్నాం, దేవుని బిడ్డలుగా ఉన్నాం, ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉన్నాం. మన విశ్వాసులకు మాదిరిగా మన ప్రవర్తన ఉండాలి. మన ప్రవర్తనలో మాదిరి, మన క్రియల్లో మాదిరి. ఇక్కడ ఈమె రూతు ప్రవర్తన మంచి, మునుపటి కంటే మంచి ప్రవర్తన కలిగిన సహోదరిగా కనిపిస్తుంది కదండి. పేతురు రాసిన మొదటి పత్రికలో చూసుకుంటే మన ప్రవర్తన ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, ఒక మాట చూసుకుందామా? మన ప్రవర్తన సమయం ఉందండి, ముగించుకుందామా? ఇంకా ఇది అవ్వలేదు కదా, ఇంకా సమయం ఉందమ్మా. ఉంది చెప్పండి సిస్టర్. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. ఒకటో అధ్యాయము 6వ వచనంలో మరి మన ప్రవర్తన ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, మొదటి వచ్చు 6వ వచనంలో, 6వ వచనం సారీ, సమస్త ప్రవర్తన యందు మనము పరిశుద్ధులుగా ఉండాలి అని. ఒక నిమిషం ఉండండి. 14 అక్క. నేను పరిశుద్ధుడనే ఉన్నాను గనుక మీరు 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు ఇక్కడ మనము చూసుకునేది ఏంటంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. మరి మన ప్రభువు ఎలా ఉండాలని, మన ప్రవర్తన ఎలా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడంటే, మనము పరిశుద్ధ ప్రవర్తన కలిగి మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మన ప్రవర్తన ఎలా ఉండాలంటే పరిశుద్ధముగా ఉండాలి. పరిశుద్ధులుగా మరి దేవునికి ఇష్టలుగా మనం ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మరి మన ప్రవర్తన ఎలా ఉండాలో, మరి పరిశుద్ధమైన అలంకరణ ఎలా, స్త్రీలుగా ఉన్న మనం ఎలా అలంకరింపబడాలో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఉంది కదండి. మరి మనము మరి మన అలంకరణ ఎలా ఉండాలి అనేది 3వ వచనం చూసుకుంటే, జడలు అల్లుకొనుటయును, బంగారు నగలు పెట్టుకొనుటయును, వస్త్రములు ధరించుకొనుటయును, మరి వెలుపటి అలంకారము మీకు అలంకారముగా నుండక మరి సాధువైనట్టి, మృదువైనట్టి, మరి గుణము అక్షయ అలంకారము కలిగి మీరు మరి హృదయములో అంతరంగ స్వభావమును మీకు మరి అలంకారముగా ఉండవలను. మన అలంకారము పరిశుద్ధముగా మన చూపులు, చేతలు, క్రియలు, నడవడిక అన్ని కూడా పరిశుద్ధముగా ఉండాలి. అలాగే మన అలంకరణ కూడా మరి మనము ఎదుటి వారికి మరి మంచిగా కనిపించే విధంగా మనము ప్రవర్తన కలిగి ఉండాలి. మరి అది కూడా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధమైన ప్రవర్తన మనం కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారిగా మరి యోసేపుని మనం చూసుకుంటే, అన్య దేశంలో ఉన్నాడు, ఎవ్వరూ లేని ప్రదేశంలో పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా పాపము చేయకుండా పరిశుద్ధుడుగా జీవించిన ఒక మరి యోసేపుని చూసుకుంటే, ఆ పరిశుద్ధతను కాపాడుకున్నాడు కదండి. ఎక్కడ ఉన్నా కూడా మన ప్రవర్తన పరిశుద్ధమైన ప్రవర్తన. యోసేపు ప్రవర్తన చూసి మరి నిజంగా అక్కడ ఎవరూ లేరు గాని కదా అని ఒక ఆలోచన కలగలేడు. కానీ తన శరీరాన్ని, తన ఆలోచన, ప్రవర్తనను కాపాడుకున్నాడు. దూరముగా పారిపోయాడు. మరి తన ప్రవర్తన కాపాడుకున్నాడు. మనకందరికీ యోసేపు గురించి మనకు తెలుసున్నదే. మరి ఆదికాండంలో మనం చూస్తాం. అలాగే తన ప్రవర్తన కాపాడుకుని, ఆ ప్రవర్తన ద్వారా దేవుడు ఆ దేశానికి అధికారిగా చేశాడు కదా.
మన ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా ఉంటే మనం ఆశీర్వాదకరంగా చేయబడతాం. నిజంగా మరి నిజంగా లూదియా స్త్రీ అనే ఒక సహోదరి ఉంది. ఆమె ప్రవర్తన మనం చూసుకుంటే ఆమె ఎలాగా తన ఇంటి ఆమె ప్రవర్తన ఆమె నడవడికను బట్టి ఆ ఇంటి వారికి రక్షణ కలిగే విధంగా నడుచుకుంది. ఆమె ప్రవర్తనను బట్టి. మరి ప్రవర్తన అనేది మనము మన ఇంటి వారికి రక్షణ పొందించే విధంగా మనం జీవిస్తున్నామా లేదా? మనం రక్షించబడితే సరిపోదు. మన ఇంటివారు, పొరుగువారు అందరూ రక్షించబడాలి అంటే మన ప్రవర్తన కూడా మరి పరిశుద్ధముగా మరి పవిత్రముగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. రెండవదిగా చూసుకుంటే యథార్థమైన ప్రవర్తన మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యథార్థముగా మనం ఉండాలని. యథార్థవంతుడైన యోబును మనం చూసుకుంటే ఆయన ప్రవర్తన కూడా మనం చూస్తే నిజంగా ఆయన యథార్థవంతుడు. సామెతలు 28:18 చూసుకుందామా? సామెతల గ్రంథం 28:18 యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. సరే 28:18 యథార్థంగా ప్రవర్తించేవారు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవారు హఠాత్తుగా పడిపోయి. యథార్థంగా ప్రవర్తించే వారికి రక్షణ ఉంది. యథార్థంగా ప్రవర్తించే వారికి రక్షణ ఉంది. మరి యథార్థవంతుడు, నీతిమంతుడు, నిర్దోషిగా ఉన్నవాడు. మరి మనము చూసుకుంటే యోబు గారిని చూసుకుంటే ఎంతో యథార్థవంతుడు కదండి. మరి ఆయన గురించి మరి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అపవాది ఎదుట ఒక ఛాలెంజ్ చేశాడు. మరి యథార్థవంతుడు అని ఒక ఛాలెంజ్ గా మరి దేవుడి ముందుగా ఉండి ఒక మరి అపవాదికి ఛాలెంజ్ గా నిలబడ్డాడు. అంటే యోబు అంత యథార్థంగా జీవించిన వాడిగా ఉన్నాడు, యథార్థవంతుడుగా ఉన్నాడు. మరి యథార్థవంతులను రక్షించేవాడిగా మా ప్రభు ఉంటాడు. యథార్థంగా జీవించేవారు యథార్థమైన ప్రవర్తన మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యథార్థముగా ప్రవర్తించేవాడు రక్షింపబడును. యథార్థ ప్రవర్తన మనలో ఉండాలి. అంతేకాకుండా మరి కీర్తనలు 15వ కీర్తనలో ఒక వచనం చూసుకుంటే సమయం సరిపోదు, మనం చూసుకుని ముందుకెళ్ళిపోదాం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించేవారిగా, నీతిమంతుడైన ప్రభువుని అనుసరించేవారిగా. లోకంలో మనలో కొంచెమైనా నీతి లేదు, కానీ మనము ప్రభువుని హత్తుకుని ప్రభువుని అనుసరించి ఆయన మాటలను హత్తుకుని మనం అనుసరించి యథార్థముగా జీవించేవారిగా ఉంటే మరి మనము నీతిని అనుసరించేవారు. హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఆయన గుడారం ఎదుట అతిథిగా ఉండవాడు. ఆయన గుడారం ఎదుట మనము అతిథిగా ఉండగలుగుతాము. ఆయన బిడ్డలుగా, ఆయన పరలోక రాజ్యంలో అతిథులుగా, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించేవాడేవాడు అంటే ఆ నీతిమంతులుగా, యథార్థవంతులుగా, నిర్దోషులుగా మనము మరి జీవించినప్పుడు ఆ పరిశుద్ధ పట్టణంలో, ఆ పరిశుద్ధ పర్వతం మీద మనం నివసింపగలిగే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. మనం యథార్థమైన ప్రవర్తన కలిగి మరి యోబు ఎంత యథార్థముగా జీవించాడో కదండి. దేవునికి మరి ఇష్టడుగా జీవించాడు. సమస్తము ఉన్నది కనుకనే అతను అలా జీవిస్తున్నాడు అని మరి అపవాది అంటున్నప్పుడు దేవుడు అన్ని తీసేసినప్పటికీ కూడా కానీ తన యథార్థతను విడిచిపెట్టలా, నీతిని విడిచిపెట్టలేదు. అంతేకాకుండా ఆ కష్టములో కూడా ప్రభువుని మహిమపరిచాడు. ఆ కష్టంలో కూడా మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మరి మన కష్టం వచ్చినప్పుడు ఒకలాగా, మరి సంతోషం వచ్చినప్పుడు ఒకలాగా. అటువంటి ప్రవర్తన మనలో ఉండకూడదు. మన ప్రభువు ఇచ్చాడు, ప్రభువే తీసుకుని పోయాడు. కానీ ప్రభు నామమునకు మహిమ కలుగునుగా. కానీ ఆ యోబు ఎలాగ స్తుతించాడో అటువంటి హృదయం మనకు కూడా ఉండాలి. ఎటువంటి పరిస్థితిలోనైనా నా ప్రభు నన్ను విడిచిపెట్టడు, నన్ను లేవనెత్తుతాడు. నిజంగా మరి లేఖనాలను మనం హత్తుకుంటే శ్రమలలో నిలబడగలుగుతాం. మరి నిజంగా మాకు కష్టము, పరిస్థితులు, ఇబ్బందులు వచ్చినప్పటికీ మరి ప్రభుని పాటలు పాడుకుంటూ దేవుని స్తుతించేవాళ్ళం. దేవుడు మరలా ఈ రోజు ఇలా ఉన్నామంటే అది దేవుని మహాకృప. మనం ప్రభువుని శ్రమలలో ఉన్నప్పుడు ప్రభుని స్తుతిస్తే, ఆ లేఖనాలు ధ్యానిస్తే మనకు బలము, శక్తి, ఎటువంటి శ్రమలోనైనా నిలబడగలిగే శక్తిని ప్రభు ఇస్తాడనే ధైర్యము మనకు అనుగ్రహిస్తాడు.
ప్రార్థన వాక్యము మనకు ఎప్పుడు మనలో ఉండాలి, మనతో ఉండాలి. దేవుని వాక్యం మనలో ఉండాలి. ప్రార్థన మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుని ప్రభువుని శక్తిని పొందుకునేవారుగా, శ్రమలలో శక్తి అంటే వేరే వేరే విధంగా ప్రవర్తించేవారుగా ఎంతో మంది ఉంటున్నారు. కానీ నిజంగా అసలు శ్రమలు కష్టములో నిలవబడుతున్నామంటే దేవుని శక్తి మనలో లేకపోతే మనం నిలబడగలమా? నిలబడలేము కదా. ఎటువంటి పరిస్థితిలోనైనా నిలబడగలిగి ప్రభును హత్తుకుని మనం జీవించగలుగుతున్నామంటే ఆ పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంది గనుకనే, ఆయన మనలో ఉన్నాడు కనుక. నిజంగా ఏంటో వేరే వేరే విధంగా మరి కొంతమంది అది దేవుడిచ్చే వరం, అది భాషలో మాట్లాడడం అంటే ఏదైనా దేవుడిచ్చే వరమే. కానీ అది ఉన్న వాళ్ళు మాత్రమే అనేది లేదు. కానీ నిజంగా ఆ ప్రభువుని హత్తుకునుట వలన దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన ఆత్మ ద్వారా మనకు నడిపింపు మనకి ఇస్తున్నాడు గనుకనే మనం ఈ లోకంలో శ్రమైన, కష్టమైన, బాధైన నిలబడగలుగుతున్నామంటే ఆయన కృప ద్వారానే. ఆయన మనల్ని హత్తుకుని మనలో ఉండి నడిపిస్తున్నాడు గనుకనే మనం జీవించగలుగుతున్నాం. ఇక్కడ యోబు శ్రమలలో నిలిచాడు అంటే అట్టిగా ప్రతి శ్రమస్సల్లోని పరిస్థితిలో కూడా మరి యథార్థమైన ప్రవర్తన మనలో ఉండాలని దేవుడికి కోరుకుంటున్నాడు. అంతేకాకుండా కొరింథీయులకు రాసిన పత్రిక 15:34లో చూసుకుంటే మరి నీతి ప్రవర్తన, నీతిమంతుడు, నిర్దోషి, నీతిమంతుడుగా తీర్చబడిన వాడు. మరి నోవాహును మనం చూసుకుంటే, ఆదికాండంలో మనం నోవాహును చూసుకుంటే నిజంగా ఆ తరములో నీతిమంతుడవు నువ్వు నిందారహితుడుగా ఉన్నావని దేవుడు మరి సాక్ష్యం ఇచ్చాడు కదా. ఆ తరములో అంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి? మరి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు, పాపము చేసేవారిగా ఉన్నారు. అటువంటి పరిస్థితిలో, ఘోరమైన పరిస్థితిలో మరి నోవాహు కుటుంబం కూడా మరి పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా, నీతి ప్రవర్తన కలిగిన వాడిగా ఉన్నాడు కనుక నీతిమంతుడు నీతి ప్రవర్తన గలవాడని ఒక మంచి సాక్ష్యం పొందుకున్నాడు కదండి నోవాహు. ఆ నీతి ప్రవర్తన ఎటువంటి, లోకమంతా భయంకరంగానే ఉంది అక్కడ ఉన్న పరిస్థితుల్లో. ఇప్పుడు ప్రవర్తన బట్టి, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇలాగే మాట్లాడాలండి, ఇలాగే నడుచుకోవాలండి అని మరి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. కానీ అది అంతా కూడా కాదు. మనము నీతిమంతులుగా తీర్చబడిన మనము ఆ నీతిమంతుడైన ఆ ప్రభువుకి ఇష్టలుగా మనం జీవించాలి. లోకమునకు వేరే మనం జీవించాలి. లోకమునకు ప్రత్యేకంగా మనం జీవించే వారిగా ఉండాలి. అంతేగాని లోకంలో కలిసిపోయి జీవించకూడదు. రాహాబు పాపమును విడిచిపెట్టేసింది. ఇశ్రాయేల్ జనాంగములో మరి మరలా పాపము వైపు చూడలేదు కదా. ప్రత్యేకంగా జీవించింది, పరిశుద్ధురాలుగా జీవించింది, పశ్చిమ చేసింది. అంటే ఈ లోకంలో మనం ప్రత్యేకంగా ఉన్నాము, ప్రభుని హత్తుకుని ఉన్నాము. ప్రభుని హత్తుకుని ప్రభు వైపు చూస్తూ మనం ప్రత్యేకంగా జీవించే వారిగా ఉండాలి. ప్రభుని హత్తుకునే వారిగా మనం ఉండాలి. మనం లోకమునకు వేరే మరి ఈ మూర్ఖ జనము ఎదుట, మరి వక్ర జనము ఎదుట మీరు మరి పరిశుద్ధ గ్రంథమును చేత పట్టుకుని మనం ఇంకా ఇంకా సాక్షులుగా జీవించే వారిగా మనం ఉండాలి. మనం ప్రత్యేకంగా జీవించేవారిగా ఉండాలి. మన ప్రవర్తన నోవాహు మరి దేవుడు నీ లోకములో ఉన్నవారందరికంటే నీవు నీతిమంతుడు అని సాక్ష్యం ఇచ్చి ఓడ కట్టుకోమని ఎంతగా చెప్పాడు. మరి నిజంగా లోకంలో మనం ప్రత్యేకంగా జీవిస్తే దేవుడు నిజంగా మనకు రక్షణ ఓడను మనకి ఇచ్చాడు. ఆ రక్షణ ఓడలో మనం ఆయన రాజ్యం చేరేంత వరకు మనం జీవించే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయనతో సహవాసం చేసే భాగ్యం ఇచ్చాడు. అద్దరికి చేరిన తర్వాత మరి నిజంగా దేవుడు మరి నోవాహు తన ఆస్తిని ఖర్చు పెట్టి ఓడను చేశాడు. ఆ తర్వాత సమస్తము కూడా మరి ఆ ఓడలోంచి బయటకు వచ్చిన తర్వాత సమస్తమును దేవుడు ఇచ్చాడు కదా నోవాహు కుటుంబానికి, నీకు నాకు కూడా ఆ పరలోక స్వాస్యాన్ని, ఆ రక్షణ ఓడలో మనల్ని నడిపించి ఆ పరలోక స్వాస్యాన్ని నీకు నాకు ఇవ్వబోతున్నాడు ఆయన. మరి ఆయన ఇచ్చే ఆశీర్వాదం వైపు చూస్తాము. ఈ లోకంలో ఉన్న కొంచెం ఉన్న ఈ ఆశీర్వాదం, ఇది లేదు, అది లేదు, ఇది లేదు, అది లేదని బాధపడతానే ఉంటాం కానీ ఆ పరలోకంలో దేవుడిచ్చే ఆశీర్వాదం ఎంత అత్యున్నతమైనదో, ఆ అత్యున్నతమైన ఉన్నతమైన ఆ పరలోక ఆశీర్వాదాన్ని మనం విడిచిపెట్టుకుని ఈ లోకంలో లేని దాని కొరకు మనం ప్రయాసపడుతూ, బాధపడుతూ, దుఃఖపడుతూ, వేదన పడుతూ, కుటుంబాలు నెమ్మది లేకుండా మనమే చేసేసుకుంటున్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రభు వైపు చూడండి, పైనున్న వాటి వైపు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రికలు చెప్తున్నాడు కదా, ఈ లోకంలో భూమి మీద ఉన్న వాటిని కాదు కానీ పైనున్న వాటిని వెదకుడి, పైనున్న వాటి వైపే చూడమంటున్నాడు. మరి పైనున్న వాటి వైపు చూస్తే మనకు ఎంత నెమ్మది ఉంటుందో, ఎంత ఆశీర్వాదం ఉంటుందో, ఎంత నెమ్మది ఉంటుందో. మన కుటుంబంలో లేనిది అనేది, దుఃఖం అనేది లేకుండా సంతోషం, ఆనందంతో ముందుకు సాగలం మన కుటుంబంలో. నిజంగా మరి కష్టమైన పరిస్థితిలో కూడా ఆయన చెప్తున్నాడు, నువ్వు రాజు కుమార్తెవు, నీకు లేదు అంటూ ఏది లేదు, నీకు సమస్తము కలిగింది, సమస్తం ఉన్నదంతా నీదే అని దేవుడు చెప్తున్నప్పుడు నాకు లేదు 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 అనుకుంటానే ఉంటాం మనం.
కానీ మన ప్రవర్తన ఎలా ఉంది అంటే మరి ఆ రాజు కుమార్తెలుగా జీవించే వారిగా మనం ఉండాలి. దేవుని ఎప్పుడు కూడా ఆ తండ్రిని ఘనపరిచే వారిగా ఉండాలి. నీతి ప్రవర్తన మనం కలిగిన వారిగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. 4వదిగా అంటే సత్ప్రవర్తన. ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, రూతు ప్రవర్తన సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన. ఈ మంచి ప్రవర్తన మనము కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా యాకోబు పత్రిక 3:13 చివరిగా ఒక మాట చూసుకుని ముగించేసుకుందామండి. యాకోబు పత్రిక 3:13 3:13 మీలో ఆ, జ్ఞాన ఓకే వివేకములు గలవాడేవాడు కాదా? చదవండి. అదే అదే మీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు? వాడి జ్ఞానముతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వల్ల తన క్రియలను కనపరచవలెను. చాలా చాలండి. ఇక్కడ తన యోగ్య మరి ప్రవర్తన. వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచువాడు. ఇక్కడ మరి మనం చూసుకుంటే యోగ్యమైన ప్రవర్తన, ఈ యోగ్యమైన ప్రవర్తన కలిగిన షారాను చూసుకుంటే షారా యోగ్యమైన ప్రవర్తన కలిగిన సహోదరిగా కనిపిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూసుకుంటే 3:6 మనం చూసుకుంటే ఇక్కడ యోగ్యురాలుగా కనిపిస్తుంది కదండి. 6 ఒక్కటి చదువుకుందాం. ఆ అలంకరింపబడిన వారు ఆ ప్రకారము షారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకును బెదరకై ఉన్న ఎడల ఆమెకు పిల్లలవుదురు. ఇక్కడ మరి ఈమె ప్రవర్తన ఎలా ఉంది? యోగ్యురాలుగా సహోదరి కనిపిస్తుంది. షారా అబ్రహామును ఎలాగా యజమానుడని పిలిచే సహోదరిగా కనిపిస్తుంది. నా యజమానుడు అంటే భర్తను గౌరవించే ప్రవర్తన. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అని దేవుని లేఖనం తెలియజేస్తుంది కానీ సామెతల గ్రంథంలో యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటముగా యోగ్యురాలుగా మరి షారమ్మను చూస్తున్నాం. ఆమె ప్రవర్తన, ఆమె నడవడిక, ఆలోచనలు అన్ని కూడా మరి యోగ్యమైన ప్రవర్తన కలిగిన సహోదరిగా మరి ఆమె ఉంది. యోగ్యురాలుగా ఆమెను చూస్తున్నాం. ఇక్కడ యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారు యోగ్యమైన ప్రవర్తన వలన తన క్రియలను కనపరిచేవాళ్ళను. మరి యోగ్యమైన ప్రవర్తన వలన మన క్రియలు మరి కనపరిచే విధంగా మరి దేవుని ఎదుట యోగ్యమైన ప్రవర్తన. మన ప్రభువు యోగ్యుడు, ఆయన మరి స్తుతులకు పాత్రుడు, ఆయన యోగ్యుడుగా ఉన్నాడు, ఆయన అర్హత కలిగిన వాడు. మనము అర్హత లేని వారిగా ఉన్నాం, కొంచెమైనా అర్హత లేదు. ఆయన బిడ్డలుగా ఉండుటకైనను కొంచెమైనా అర్హత లేని మనకు, యోగ్యత లేని మనకు దేవుడు మరి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడో కదా. ఆ పరలోకములో సంతోషకరమైన ఆ పట్టణంలో ఆయనకి ఇష్టమైన జనాంగం ఇశ్రాయేలు జనాంగం. ఆ ఇశ్రాయేలు జనాంగమును మరి వాళ్ళ అవిధేయతలను బట్టి వాళ్ళు దూరస్తులుగా ఉంటుండగా అన్య జనాంగముగా ఉన్న మనలను ఆయన సొత్తైన జనాంగములుగా చేర్చుకుని ఆ ఏ యోగ్యత లేని మనకు ఆయన యోగ్యుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టి ఆయన బిడ్డలుగా మనల్ని స్వీకరించుకుని ఆయన కుమార్తెలుగా స్వీకరించుకున్నాడు. అంతేకాకుండా ఆయన రక్తం ద్వారా మన పాపాలు కడిగి మనల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా చేసి ఆయన పవిత్రమైన రక్తం ద్వారా ఆయన మనల్ని కడిగాడు. ఆయన కుమార్తెలుగా స్వీకరించుకోవడమే కాకుండా ఎఫెసీయులకు రాసిన పత్రికలు చెప్తున్నాడు కదా, ఆయన ప్రక్కన కూర్చుండే భాగ్యం, పరలోకమందు ఆయన ప్రక్కన కూర్చుండే భాగ్యం ఇచ్చాడు. ఎంత గొప్ప భాగ్యమో మనం పొందుకున్నాం. మరి యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారిగా మనం ఉండాలి అని మరి రూతు అయితే ఎంతగా మంచి ప్రవర్తన కలిగి మరి ఆ క్రీస్తు వంశావళిలో చేర్చబడిందో, నీ ప్రవర్తన నా ప్రవర్తనను బట్టి మనము మరి జీవ గ్రంథంలో మన పేర్లు లిఖింపబడే వారిగా మనం జీవించాలని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. మరి కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయాల్లో ఫలింప చేయనుగాక. ఆమేన్. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి దేవునికే స్తోత్రాలు. అలాగే మరి సహోదరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. కేజీఎమ్మకు కూడా వందనాలండి. వందనాలు సిస్టర్. వందనాలండి. ఒకటి వాక్య